ఇక ఆదిలాబాద్ లో భారీ వర్షం దాటికి జిల్లా కలెక్టరేట్ భవనం పై అంతస్తు కూలింది. ట్రెజరీ కార్యాలయంలో 50 ఫీట్ల కారిడార్ స్లాబ్ కూలింది. స్లాబ్ నెమ్మదిగా కూలడంతో ఉద్యోగులు ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. అయితే స్లాబ్ కూలడం గమనించిన సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్ వెనుక భాగంలో గల సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే అధికారులు తేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. వర్షం దాటికి కూలిన కలెక్టరేట్ కార్యాలయంలోని భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షీషా, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సగభాగం కూలిపోయింది. ఈ రకంగా ఈ ఆగస్టు 15-16 తారీఖు మొదలైనటువంటి ఆ వర్షాల వల్ల ఇప్పటి వరకు కంటిన్యూ జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండి భర్తీ చేయాలి. ప్రత్యేకంగా రైతుల విషయం, ఆ వర్షాల వల్ల పూర్తిగా పంటలు దెబ్బతినడమే కాకుండా పూర్తిగా నష్టపోవడం, వేలాది ఎకరాల్లో భూములన్నీ కూడా కొట్టుకుపోవడం, ఒక ఆందోళనకరమైన పరిస్థితులలో జిల్లా రైతాంగం అంతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల మీద ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేసి ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని పూరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పూర్తి సో మన ఆదిలాబాద్ కలెక్టరేట్లో కొంత ఇప్పుడు వర్షం వల్ల, ఎందుకంటే చాలా కంటిన్యూస్గా రెయిన్స్ కూడా రావడం జరుగుతుంది. మనం ఆగస్ట్ నెలలో కానీ తర్వాత సెప్టెంబర్ నెలలో కానీ. సో ఈ బిల్డింగ్ అంటే 1952లో కట్టడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ హెవీ రెయిన్స్ అక్కడ ఫ్లోర్స్లో 2 ఫ్లోర్స్లో డ్యామేజెస్ కూడా అయినాయి. సో అందరూ అధికారులతో ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఆర్ఎండ్బి ఈ గారు, ఎస్సీఆర్ఎండ్బి, మిగతా అధికారులు కూడా ఉన్నారు. ఇమీడియట్గా ఇది రెస్టోరేషన్ వర్క్స్ టేకప్ చేయడానికి వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. దీంతో పాటు ఇందాక ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా ఆ కొత్త కలెక్టరేట్ సంబంధించిన కూడా ఏవైతే వర్క్స్ ఉన్నాయో దానికి రివ్యూ చేశారు. వాటి కూడా త్వరలోనే పూర్తి చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆర్ఎండ్బి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్తో కూడా రివ్యూ చేసి మళ్ళీ కొత్త కలెక్టరేట్ కూడా కంప్లీట్ చేయడానికి కూడా చర్య తీసుకుంటాము. అందరూ ఆఫీసర్స్కి కూడా సేఫ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. దానికి ఆఫీసర్స్తో అండ్ మిగతా కలెక్టరేట్లో ఉన్న అధికారులతో కూడా డిస్కస్ చేసి ఒక సేఫ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ కూడా ఇవ్వడానికి కూడా యాక్షన్ తీసుకుంటాము తెలియజేస్తున్నాము.